హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో విశ్రాంతి దినాన్ని బలము పొందుకోవటానికి ఆలయానికి కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్ గా చూస్తున్న వారికి నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో కొంచెం రేపు సంస్కార ఆరాధన కనుక హెచ్చరిక సంబంధమైనటువంటి వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. హెచ్చరిక అంటే ఏంటంటే జాగ్రత్త. వర్తమానం అది కాదు, రాసుకోమాకండి. అందుకని ఏమిటండి అంటే దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు ఎప్పుడైనా సరే భూత వర్త భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కనుక గతించిని మాట్లాడతాడు, జరిగేవి మాట్లాడతాడు, జరగబోయేవి కూడా మాట్లాడతాడు. అందుకే ఆయన్ని నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడని ఆయన పేరు. అందుకని దైవ లేఖనాలలో ప్రియులారా అవమానము, వర్తమాన పేరేమిటి? అవమానము. అవమానము. చూడండి, ఈ అవమానం అనేది ఎప్పుడు సంఘానికైనా కుటుంబానికైనా మనిషికైనా వస్తుంది అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా నడిచినప్పుడు. చాలా జాగ్రత్తగా మీరు మీకు ఈ వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడంటే మీరు ఇక ముందు ఎన్నడూ కూడా ఎవరు అవమానము పొందరు. అందుకని దేవుని యొక్క లేఖన భాగాలలో ఈ అవమానం అనేటటువంటి వర్తమానం, అవమానము ఎప్పుడు వచ్చింది అంటే దేవుడు చెప్పినప్పుడు వినకపోతే నిందలు, అవమానాలు, శ్రమలు వస్తాయి. దేవుడు చెప్పిన మాట మనం విన్నట్లయితే ఇవన్నీ మనకు దూరముగా పెడతాడు మనం ఆరాధించే దేవుడు. మొదటిగా సామెతల గ్రంథములో నుంచి ఒక మాటని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వాక్యం. 29:15 సామెతల గ్రంథం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును, అదుపు లేని బాలుడు. చూడండి, అవమానము అనేది 4 మాటలు మనం నేర్చుకుందాం. ఈ షార్ట్ మెసేజెస్ మీకు ఎందుకు దేవుడు నేర్పుతూ ఉన్నాడంటే ప్రతి దానిలో కూడా 4-5 మాటలు మీరు నేర్చుకోవటం వల్ల మీ హృదయం బాగా బలపడింది, విశ్వాసములో వీరులైపోతారు. అందుకని ఇక్కడ రాస్తున్నాడు కదా, సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ ఉన్నాడు, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను. బెత్తం అంటే బడిలో వాడేది, గద్దింపు అంటే గుడిలో వాడేది. రాసుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా మళ్ళీ మాకు గుర్తుంటేలే అనుకోకూడదు. బెత్తం ఏంటండి? బడిలో వాడేది. గద్దింపు ఏంటండి? గుడిలో వాడేది. అందుకని ఇక్కడ బడిలో బెత్తము వాడకపోయినా, ఈ రోజున స్కూళ్లలో బెత్తాలు వాడకపోవటానే అనేక మంది పిల్లలు తప్పటం, అనేక మంది పిల్లలు చెడిపోవటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రియులారా, టీచర్లు బెత్తాన్ని వాడేది వాళ్ళకేదో మన మీద, మన పిల్లల మీద కోపం కాదండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ రాస్తున్నాడు, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేసింది. టీచర్ కొడతాడు, టీచర్ కొట్టింది అన్న భావము ఎప్పుడులో అయితే పిల్లోడిలో ఉండిందో వాడి ఇంటి దగ్గర సరిచేయబడతాడు. వాడి హోంవర్క్ విషయంలో కానీ, వాడు స్కూల్కి వెళ్లే విషయంలో కానీ. ఇదివరకు క్లాస్ టీచర్లు ఏం చేసేవాళ్ళంటే ఎవడైతే ఆలస్యంగా క్లాస్ లోకి ఎంటర్ అవుతాడో వాడిని బెంచ్ మీద నిలబెట్టేవారు.
ఇప్పుడు బెంచ్ మీద నిలబెట్టారనుకో, వీటితో పాటు నలుగురు రోడ్డు రోమియోని బేవసాకాన్ని గ్యాదర్ చేసుకొని ఆ బండి మీద వచ్చేవాడిని కొడతామో లేకపోతే రాళ్ళు వేయటమో చేస్తారు. వాడికి ఎందుకు వచ్చిన బాధని వాళ్ళు పొరపాటును బెత్తాలే వాడతారు. చూసారా? ఇప్పుడు అలాగనే చర్చిల్లో జరిగే సంభాషణ ఏమిటాయంటే గద్దించటం. ఎవరి కోసం అండి? ఇప్పుడు మిమ్మల్ని గద్దించకపోతే నేను నరకానికి పోవాలి. ఏమండి, నేను అన్ని మానుకొని నాకు కలిగినవన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టి నాకేం కర్మ, నరకానికి పోయే కర్మ. అక్కడ అగ్ని ఆడదు, పురుగు. పోయిన వారం అంతా ఎండలేస్తే నరకం కనపడింది. కదిలితే చెమట్లు, ప్రార్థనలు ఉంటే చెమట్లు, నుంచుంటే చెమట్లు, కూర్చుంటే చెమట్లు, చెమట్లు దారి పోసి గడగడ వణుకొచ్చి అప్పుడు నాకు అనిపించింది కాస్త చెట్టు ఉంది, తాగడానికి మంచి నీళ్లు ఉన్నాయి, కలిగితే కూలింగ్ వాటర్ తాగుతున్నారు, మంచిది. మరి అక్కడ నరకంలో అగ్ని ఆరు పురుగు ఏమడుగుతున్నాడు ధనవంతుడిని? ధనవంతుడు ఏమడుగుతున్నాడు? చిటికిన పేరుతో నా దాహాన్ని అబ్రహామును అదే పేదలాదను వచ్చి సలార్చమని చెప్పయ్యా. మనం ఒక మాట అనుకుందామా? జాగ్రత్తగా రండి. రాత్రి ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, కన్నీళ్ళు వస్తాయా రావా? వస్తాయా రావా? మరి వాడు అగ్ని ఆరు పురుషాలు అక్కడ ఏడుస్తూ ఉన్నాడు, వాడు కన్నీళ్లు వాడు దాకొచ్చుగా. పొయ్యి దగ్గర కూర్చున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయా? రావు. తుడుచుకుంటా ఉంటమే. ఆ కళ్ళలోనే ఇరిగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని ఇక్కడ సొలొమోను చెప్తూ ఉన్నాడు కదా, బడిలో బెత్తమాడండి, గుడిలో గద్దించండి. గద్దించండి. దేనికండి గద్దించేదంటే? చూడండి ప్రియులారా, ఆదాము గారు లేనప్పుడు అమ్మగారు కదిలితే వెళ్ళి ఆ చెట్టు కిందకి వెళ్తాం చూద్దాం. ఎప్పుడంటే ఆదాం గారు ఉన్నప్పుడా? ఆదాం గారు ఎప్పుడైతే నిద్రపోతున్నాడో, ఆదాం గారు ఇంట్లో ఎప్పుడైతే లేడో, ముందర ఎవరైనా సరే చూడండి, పాపములో పడిపోయేటప్పుడు ఇంటిని వదులుతారు, సూపుల్ని మరుగుతారు. ఒకళ్ళు అంటూ ఉన్నారు కదా, పాస్టర్ గారు బైబిల్ మాత్రమే చెప్తే సరిపోయింది కదా, లోక సంగతులు ఎవరికి తెలియదు అంటారు. లోక సంగతులు ఎవరికి తెలియదు అన్న వాళ్ళు మరి తప్పులు ఎందుకు చేస్తున్నారు? కుటుంబాలను ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఆత్మను ఎందుకు పాడు చేసుకుంటారు? ముందర చూపిస్తారు. మీకు అవి మీకు తెలియక చెప్పండి, అవి మీకు తెలియక తెలుసా తెలీదా? కానీ దేవుని వాక్యములో మీకు చెబితే, దేవుని మందిరములో మిమ్మల్ని సరి చేస్తే అక్కడ శుభ్రము చేయబడింది హృదయం. ఆదాం గారు లేనప్పుడు అమ్మగారు ఏం చేసింది? ఏ చెట్టు కాయ అయితే తినొద్దన్నాడో ఆ చెట్టు కాయ కేసులుతా ఉన్నా. చూసారా? ఆదాం గారు లేనప్పుడల్లా పోతా ఉంది, చెట్టు కాడకి చూస్తా ఉంది. ఒక రోజున కోసుకొని తిన్నే. దేవుడు హెచ్చరించేదా లేదా? గర్జించేదా లేదా? కనుక మీకు ఎందుకంటే పాత నిబంధన పద్ధతులు వేరు, కొత్త నిబంధన పద్ధతులు వేరు. మీరు వాక్యం విన్నారనుకో, ఆ వాక్యం మీతో ఉండింది. హల్లెలూయా. ఇదిగో, మీరు తప్పు చేయాలన్నా, మీరు అవమాన కార్యక్రమాలు చేయాలన్నా మీరు చేయలేరు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని వాక్యము వచ్చి నీ హృదయంలో కూర్చుంటుందో ఆటోమేటిక్ గా ఇక నిన్ను అట్నుంచి మళ్లించేస్తా. అట్నుంచి ఇటు మళ్లించేసి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు. అందుకని ఆయన అంటున్నాడు కదా, వ్యర్థమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను. బడిలోనేమో అక్షరాలు వర్ధిల్లుతాడు చదువులో, గుడిలోనేమో ఆత్మలో వర్ధిల్లుతాడు. అదే కదా పౌలు గారు ఆ కొరింథీ సంఘంలో చెప్పింది. అక్షరము సంపూర్ణ గాని ఆత్మ జీవింపజేయు. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా కిందకు వస్తూ ఉన్న అదుపు లేని బాలుడు
తన తల్లికి అవమానము తెచ్చును. చూసారా, శుక్రవారం చెప్పాను, తల్లికి ఏముండాలి? నేర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి. వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తే వాడు ఏం చేస్తాడంట? అదుపు తప్పుతాడు. అదుపు అదుపు అదుపు. మీరు పేపర్లో కానీ వార్తల్లో కానీ కారు అదుపు తప్పింది అంటే స్టీరింగ్ పట్టుకొని తోలితే అదుపులో ఉంటుంది. చూసారా, నేను మొన్న ఈ మధ్య విజయవాడ నుంచి వస్తా ఉంటే ఒకడికి యాక్టివా మీద కూర్చున్నాడు. ఒక్క కాలేను అనుకుని నేను జాగ్రత్తగా దూరం వచ్చా, వాడి బండికి దూరం వచ్చి క్రాస్ చేసుకొని వచ్చా. అక్కడేదో కొనుక్కుందామని కాస్త ముందరకు వచ్చిన కాగితే వాడు కాలు తీసి యాక్టివా మీద బాస్పెట్లు వేసుకోవాలన్నాడు. ఏదో నడ్డం వచ్చిందనుకో ముందల ఇక వాడు మడత పెట్టుకున్న కాలు ఉండనే ఉండదు. ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ తో పని చేస్తే, చూసారా, ఇప్పుడు ఆడవాళ్ళు మీకు కూరలు ఎందుకు మాడుతున్నాయి? మీకు దేవుడు కనికరించి పుల్లలో వంటల బాధలు తప్పితే మీరేం సట్లు మాడుస్తా ఉన్నారు, డేక్షాలు మాడుస్తా ఉన్నారు, ఈ గిన్నెలు మాడబెడతా ఉన్నారు. ఎందుకయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, పొయ్యి అయితే ఏం చేసింది? నువ్వు ఎల్లమో పుల్లమో ముచ్చట చెప్తే బయట దాకా కాలి అక్కడ నేను ఆగుతున్నానే, నువ్వు ముచ్చట చెప్పుకోని రాని. మరి గ్యాస్ పొయ్యో ఇల్లు రాయబడిన వాళ్ళు ఉన్నారు, మొఖాలు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు. ఇది ఎందుకంటే పంటలో గ్యాస్ ఉన్నంతసేపు పోతానే ఉంటుంది. తెలిసారా? అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, అదుపు లేని బాలుడు. అదుపు అంటే ఏమిటి? భయం లేని బాలుడు, శ్రద్ధ లేని బాలుడు. ఆ అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చేస్తాడట. తల్లి అంటే ఎవరు? ఒక తల్లి లోక సంబంధమైన తల్లి, రెండవ తల్లి సంఘం. ఎంతమంది తల్లులు ఉన్నారు? ఇద్దరు. సంఘానికి అవమానము తేకూడదు, కన్న తల్లికి అవమానము తేకూడదు. ఎప్పుడైనా సరే కన్న తల్లిని నువ్వు సంతోష పెడితే నీ తల్లి నిన్ను దీవిస్తా ఉంటది. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడైతే తల్లిని బాధ పెట్టి కొడుతున్నావో తిడుతున్నావో, ఆ బాధ కోసమైన ఆమె ఏమనిందంటే, అరే నువ్వు ఎప్పుడు చస్తావురా? తల్లి వాక్కు బిడ్డలకు ఖచ్చితంగా తగిలింది. సంఘానికైనా సరే చూడండి, శరీర సంబంధమైన తల్లికైనా ఆత్మ సంబంధమైన తల్లికైనా అవమానం తేకూడదు. శరీర సంబంధమైన తల్లికి గురించి చెప్పి సంఘమనే తల్లి గురించి అవమానాలు ఎలా ఉంటాయో చెప్తారు. ప్రియులారా, మీరు గమనించండి. ఏ తల్లికైతే కుమారుడు చెడ్డ పేరు తెస్తాడో, 5 పిల్లలు నా నాడ మనసుకోవడానికి, అరే నేను నన్ను ఎట్టకందరా ఇలాంటి వాడివి అనేది. ఆమె ఎట్టకంది, ఏం అట్టాగే కనేది. కాకపోతే ఏమయ్యాడు? అదుపు లేని వాడయ్యాడు. చూడండి అక్కడ రాశాడు, చూడండి, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చి పెడుతున్నాడు. వాస్తవానికి తల్లికి ఏం తేవాలి? ఆశీర్వాదాలు, ధన్యతలు తేవాలి. యేసు ప్రభు వారిని కన్న తల్లిని ఏమన్నారు? ధన్యురాలు అమ్మ అన్నారు. హల్లెలూయా. ఇదిగో నిన్ను మోసిన గర్భం ధన్యురాలు, ధన్యత. నీవు మరి కుడిచినటువంటి స్థానాలు ధన్యత అన్నారు. చూసారా? మరి ఈ రోజున లోకములో మరి ఎందుకు యూత్ గాని పిల్లలు గాని ఇలా తయారవుతున్నారు? అదుపు లేకంటే తల్లిదే బాధ్యత. చాలా మంది తల్లి అంటున్నారు కదా, నేను వాటిని చెడిపోమన్నావా? చెడిపోమల్లా. చిన్నప్పుడు బెత్తం వాడాలి, పెద్ద అయినాక నువ్వు ఏం పని చేయదు, దిక్కుమాల ముందర గుడికి పోవాలి. ఎందుకని? గుడిలో దేవుడు బాగు చేస్తాడు. నువ్వేం చేయొద్దు. ఆడేమంటాడు తెలుసా?
5 రోజులు ఇంట్లో వండుకొని శని ఆదివారం పనికి పోతానంటాడు వాడు. మీరేమనుకుంటారంటే ఇవ్వాలని పోయి సత్తున్నాడు. మీరేమన్నా తెలుసా? వద్దొద్దు, పొరపాటును వద్దు, నువ్వు మాతో పాటు ప్రార్థనకు రా, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన సాటికి ప్రార్థనకి నువ్వు గుడికెళ్ళు శనివారం ఆదివారం. ఎందుకు ఈ మాటలు జ్ఞాని సొలొమోను రాస్తున్నాడంటే ప్రియులారా, ఆలయంలో ఆయన ఆరాధించాలి. ఏం చేయాలి? ఒక్కసారి ఇక్కడ ఏలుబెట్టి ఉంచండి. ఏలుబెట్టి ఉంచి దశలోనికి రాసిన పత్రిక మీ బాబులు చెప్పండి. దశలోనికి రాసినటువంటి పత్రిక మీ బాబులు చెప్పండి. నాలుగో అధ్యాయంలో నాలుగో వాక్యాన్ని చూడండి. దశలోనికైతే రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. మీలో ప్రతి వాడును దేవుని చిత్తము. అందుకని ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంకొక మాట ఉంటుంది. అదేమిటంటే ఆలయములో ఏం చేయాలంట? ఆలయములో చూడండి, మీకు కనబడుతుంది, ఏమన్నా కనబడతలేదు. ఆలయములో అని ఉంటుంది. నాలుగో అధ్యాయంలోనే చూడండి. కనబడిందా? తర్వాత చూస్తారు. అందుకని దేవుని యొక్క లేఖనం ప్రకారం మనం ఏం చేయాలంట? ఏం చేయాలి?
చేయాలంట? పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో చూసుకోవాలి. అంటే మనం కాపాడుకోగలమా? కాపాడుకోలేము. కాబట్టి దేవుని సన్నిధికి వస్తే మన ఆత్మని కాపాడుతాడు, ప్రాణాన్ని కాపాడుతాడు, శరీరాన్ని కాపాడుతాడు, అన్నిటినీ కాపాడుతాడు. ఆయన దగ్గరికి వచ్చి, ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటలను బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందుకని ఏమంటున్నాడు? వ్యర్థమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను. ఇంకేమంటున్నాడు చూడండి, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. సంఘములో కూడా సంఘానికి కూడా ఎవరు మరి అవమానము తెస్తారో వారు కూడా వారి జ్ఞానాన్ని పోగొట్టుకున్న వారు అవుతారు. ఎప్పుడు కూడా కన్న తల్లికి, ఆత్మీయ తల్లి సంఘానికి మనము అదుపులోనే ఉండాలి, అదుపులోనే ఉండాలి. అదుపు తప్పేమా? అబద్ధములోనో, మోసములోనో, పాపములోనో పడి చెడిపోతాం. మీరందరూ రాసుకోండి. మీరు అనుకుంటారు కదా నేను పడిపోను అని. మంచిదే, కానీ ఎప్పుడైతే నువ్వు అదుపులో ఉంటావో పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పడిన వాళ్ళు ఏం చేయాలి? ఏడవాలి, పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ తిరిగి తల్లితో అవసరం ఉండిద్దా ఉండదా? మళ్ళీ తల్లిని చేరుకోవాలి. లోక సంబంధమైన తల్లిని ఏ రీతిగా చేరుకోవాలో మీకు లోక సంబంధమైన తల్లి గురించి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా. ఒక అతను నా అమ్మ మంచిది కాదని ఆమె మీద అవమానం మోపి పెళ్ళై భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలం భార్య హ్యాపీగా ఉండనిచ్చింది. తర్వాత చిత్రహింసలు మొదలుపెట్టింది. ఎందుకని? ఈయన ఏం చేసినా ఏమన్నా ఇంకీడికి రహమాలు అడిగేవాళ్ళు ఎవరు లేరు. సచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు మౌడు పిల్లలు తనుకొని పిల్లలు తండ్రులు ఏరైపోయి పిల్లం అరిగిపోయి ఇప్పుడు మళ్ళీ అమ్మతో పనిపడి చూసారా? అదే అదుపులో ఉండి అమ్మను కనిపెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇవన్నీ వచ్చాయా? జాగ్రత్తగా మీరు ఈ మాట మీ కుటుంబాలకి, మీ జీవితాలకి ఇది చాలా అవసరమైన మాట. అందుకని ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరేమి చూడాలంటే సావిత్ర గ్రంథం 14వ అధ్యాయం 34 14:34 14:34 14:34 నీతి జనములు ఘనతకెక్కుటకు మందిరానికి వచ్చేసారనుకోండి, మారేరనుకోండి, నీతి బాప్తిసం మునిగారనుకోండి, ఏమంటున్నాడు అక్కడ? చదువుమా. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. ఏ పాపమైనా సరే, పాపం ముందర ఎలా ఉండింది? చూడటానికి రమ్యంగాను, చేయటానికి ఆహ్లాదకరంగా ఉండింది. తర్వాత అది ఒక రోగముగా, అదొక వ్యసనముగా, అదొక పాపముగా బైబిల్ చెప్తుంది. అది ఒక పాపముగా మనల్ని ఏం చేసింది? మనల్ని ఎవరైనా తిడుతున్నారా? ఎవరైనా పడుతున్నారా? కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే ఇదిగో నువ్వు ఇది చేసే ఒప్పుకో, నువ్వు ఇది చేసే ఒప్పుకో. మనల్ని ఎవరు హెచ్చరించరు, మనకెవరు బోధించరు, బుద్ధి చెప్పరు. వాక్యములో దేవుడు బోధిస్తాడు, గద్దిస్తాడు. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఈ సమయం అయిపోయిన తర్వాత, కొద్ది రోజుల తర్వాత
పాపము తెచ్చుకొని చేసి అవమానము తెచ్చుకున్న నువ్వు ఏం చేయాలి? నిన్ను లోపల ఉన్నవాడు గద్దిస్తా ఉంటాడు. చూడండి ఏమంటున్నాడో చూడండి. నీతి జన్మల ఘనతకెక్కుటకు కారణం. బాప్తిసం పొందావు, మందిరానికి వస్తూ ఉన్నావు, శుద్ధి చేసుకుంటా ఉన్నావు. ఇక నీకు అంచెలంచెలుగా ఘనత పెరుగుతానే ఉంటుంది, నీతి పెరుగుతానే. చూసారా? మీరు అనుకుంటారు, చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే రోగాల్లో కష్టాల్లో ప్రార్థనకు వచ్చి మానుకుంటారే, వాళ్ళు ఏమనుకుంటారంటే నాకేంటి ఇంకా అవసరాలన్నీ తీరిపోయి పరలోకం వెళ్ళిన దాకా పరిశుద్ధాత్మ దేవుడితో మనకు పని. ఆయన్ని సంతోష పెట్టాలి, ఆయన్ని సుఖపెట్టాలి, ఆయన్ని మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి. ఆయన ఎలా ఉంచాలి? మనం సంతోషంగా ఉంచాలి. అయితే ఇక్కడ ఆగుదాం. ఏమంటే ఆదాముని అమ్మమ్మ గారిని జత చేసే కదా పంపించింది ఏదైనా తోటలోకి. అట్టెందుకు జరిగిందంటే ఎవరో ఒకళ్ళు కాస్త పనిని బయటకు వెళ్ళినప్పుడు ఇంకొకళ్ళు తప్పు చేయరు. వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వాక్యానికి చెప్పండి. దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళండి, కలిసే చేయండి. అప్పుడు మీకెదురుగా సాతాను గాని అపవిత్రాత్మ గాని నిలవలేదు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. చదవండి. ఆయన ఆ 12 మంది శిష్యులను పిలిచి ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి చేతి కర్రను తప్ప చాలు. అందుకని ఇవన్నీ దేవుని కండిషన్స్, ఇవన్నీ దేవుని కండిషన్స్. మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి. మీకెదురయ్యే ప్రతి అపవిత్రాత్మ మీద నేను మీకేమిస్తున్నా? ఏమిస్తున్నాడని ఉంది అక్కడ? అధికారం. అధికారం ఎవరి అధికారం? ఇది యేసయ్య అధికారం. ఆయన రోగాలు ఎట్లా బాగు చేశాడో, దెయ్యాలు ఎట్లా ఎల్లగొట్టాడో, మీరు దెయ్యం బట్టి వాళ్ళని చూసి గడగడ మునుగుతా పారిపోయారనుకో, ఆ దెయ్యం మీ అంటే వచ్చింది. వేసినామో అన్నామనుకో, ఓ నాయన దీని దగ్గర కర్ర ఉంది. ఏ కర్ర? మోసే చేతిలో ఉన్న కర్ర, అహరోను చేతిలో ఉన్న కర్ర. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? డబ్బులొద్దు, జోలొద్దు, చెప్పులొద్దు భయ్యా, కర్ర మాత్రమే నీ చేతిలో ఉంచుకొని ప్రయాణం అయిపో. ఎందుకండి కర్ర? ఎందుకండి కర్ర? ఇప్పుడైతే ఆటో బస్సు కనుక తేళ్లు పాములు ఏమి మనకి ఎదురు రావు. కర్ర ఎందుకంటే కార్యములు చేయటానికి. అలాగే చెప్పండి. మోసే చేతిలో కర్ర ఏం చేసింది? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పెట్టి. మోసే చేతిలో కర్ర ఏం చేసింది? నీళ్ళను రక్తంగా మార్చింది. చూసారా? అందుకని చేతిలో కర్ర అంటే అధికారం. యేసునామాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఒక్కళ్ళొక్కళ్ళగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇద్దరిద్దరుగా మీరు. మీకు చాలాసార్లు చెప్పారు ఆ ప్రసంగం. ఏ ప్రసంగం? ముగ్గురుంటే పాపం జరిగిందా? చెప్పండి, జరిగిందా? ఎందుకని? ఆ మనిషి ఏమని చెప్పింది, ఎవరికి చెప్పింది? ఇద్దరుంటే కంపల్సరిగా. అందుకని దేవుని యొక్క నామము పేరట ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీతి జనముల ఘనతకెక్కుటకు కారణం. బాప్తిసం పొందిన నువ్వు ఏ రోజుకైనా నువ్వు గొప్ప చేయబడతావు, నువ్వు అణచబడవు. చూసారు? నువ్వు పొరపాటున అణచబడవు.
పొరపాటు నడచబడదు. గుర్తుపెట్టుకోండి. మీకు ప్రసంగాల్లో చెప్పాను, కుటుంబ ప్రార్థనలో కూడా చెప్పాను. మీరేం చేస్తారంటే ఊరకు చదువుతారు, ధ్యానం చేయండి. కీర్తన 1 గ్రంథం 1వ అధ్యాయంలో చదవద్దు. ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున అపహాసకులు కూర్చుండు చోట నేను ఒకసారి కూర్చున్నానని చెప్పాను. అప్పుడు నాకేమనిపించిందో కూడా మీకు చెప్పాను. ఎందుకు మీరేమనుకుంటారు తెలుసా? నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాల్ని, నేను తప్పు చేయను. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన అపహాసకులు కూర్చునే చోట నువ్వు కూర్చున్నావు అనుకో, అది నిన్ను పట్టేస్తుంది. అవ్వమ్మ కంటే ముందు ఎవరు లేరు ఆ చెట్టు దగ్గరికి? ఎవరు లేరు? దేవుడు ముందర ఎవరు లేరు? అపవాది సాతాను వెళ్తా ఉంది ఆ చెట్టు దగ్గరికి. చూసారా? ఆ తర్వాత అవ్వమ్మ లాగింది. మనం ఏమనుకుంటాం తెలుసా? మనకెందుకు అంటుకుంటేలే, మనం ఎందుకు చేస్తాంలే, మనం చేయం. అది మనం అక్కడ కూర్చున్నప్పుడు మన బలహీనత ఎరిగి వెళ్ళి ఒక రాయేసి ఇంకొక రాయేసి ఆ రాళ్లకు మనం ఏమవుతాం? అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపం అంటే వాక్యానుసారంగా నడవకపోవటం పెద్ద పాపం. ఇక అబద్ధం, మోసం, దొంగతనం, ఇతరులకు దొంగిలించుట, ఇవన్నీ కూడా బైబిల్ పద్ధతులు బట్టి పాపాలు. పెద్ద పాపం ఏమిటంటే వాక్యం విని ఆ ప్రకారము జీవించడం పాపం. అందుకని దేవుని యొక్క నామము పేరిట ఈ రాత్రి కాల సమయంలో మొదటిది ఏమిటంటే, మొదటి మాట ఏమి నేర్చుకున్నాం? అదే ఏ అవమానం? అవమానము. రెండోదేంటి? పాపము వలన నీతి మంత్రులు అయితే నీకు అంచెలంచెలుగా ఘనత నీ బాప్తీసాన్ని బట్టి పెరుగుతానే ఉంటుంది. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటయ్యా అంటే రాసుకోండి. పదకొండవ అధ్యాయం 2వ వాక్యం. 11:2. చాలా ఇంపార్టెంట్ ఇది, అండర్లైన్ చేసుకోండి. చదవమ్మా. అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఏమన్నదంట? అది దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమిటండి ఆయన మాట్లాడేటటువంటి ఈ మాట అని మనం అనుకుంటే, శనివారము మనము శుద్ధి చేసుకోవాలి. ఆ వాక్యం అలా ఉంచండి. ప్రకటన దానియేలు గ్రంథం 12:10 చదవండి, రాసుకోండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను ఏమంట? ఏమేమవుతారంట? దేవుని మందిరానికి వచ్చి చక్కగా వాళ్ళు ప్రియులారా చూడండి కూర్చొని వాళ్ళు నేర్చుకున్న విషయమై వారు జాగ్రత్తగా ఉంటే, చూసారా
ఏమంటున్నాడు? అనేకులు అనేకులు తమను శుద్ధిపరచుకొని ఆ, ప్రకాశమానులను ఆ, నిర్మలులను అగుదురు. ఏమవుతారంట? శుద్ధిపరచుకోవటం వల్ల ప్రకాశం, వెలుగు, జ్యోతుల వలె ఇంకా నిర్మలం. మీరు శనివారం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. మీకు ఏ అభ్యంతరాలు ఆటంకాలు వచ్చే శనివారం దాకా ఉండవు. నీకు భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు. అది నా మాట కాదు, దేవుడు చెప్తున్న మాట, దేవుడు చెప్పుతున్న మాట. అందుకని దేవుని యొక్క వాక్యములు, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను బట్టి చూసారా, ఆయన అంటూ ఉన్నాడు ఏమిటండి, ఆయన చెప్పేటటువంటి మాట అనేది మనం విషయంలో కనుక గమనించి ఆలోచిస్తే మిమ్మల్ని మీరేం చేయాలంట? శుద్ధిపరచుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆమె నాకు తీసుకొచ్చి అబద్ధాలు చెప్పింది. ఆ అబద్ధాలు మరోసారి వేరే వాళ్ళకి చెప్పావు. ఇప్పుడు ఎవరి మీదో చెప్పావు కదా, ఆమె ఈ బజార్లో కూడా స్పీడ్ గా వస్తా ఉంది. చజాగ్రత్తగా ఆడవాడు. ఆమె ఇప్పుడు వస్తా ఉంది, నువ్వు బయట కూర్చొని ఉన్నావు. ఇప్పుడు నీ హృదయం ఏంటి? ఏంది నీ హృదయంలో? ఏంది నేను చెప్పి అడగటానికి వస్తున్నా ఏంటి? ఆమె ఎక్కడో పోరాడుకోవడానికి పోతుంది, ఆమె ఎక్కడో పోరాడుకోవడానికి పోతుంది. కానీ నీకేం భయం? నేను ఆమె చెప్పింది ఆ మనిషికి చెప్పాను కదా, అది ఆ మనిషికి తెలిసింది, అడగటానికి వస్తుందేమో, తగాదా ఇద్దేమో, ముందరగానే భయం చేశారా? అదే నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవుడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? రెండవ వచనం, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి వద్ద జ్ఞానం ఉన్నది. అహంకారం, నాకు తెలుసు, నాకు వచ్చు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అహంకారం మనల్ని అణిచివేసి. మీరు అనుకుంటారు కదా, ఆ మనిషి ప్రార్థన మానేసింది, ఆ మనిషికి కాలేదు కాదు. తల్లి పిల్లల్ని ఎప్పుడు బాధ పెట్టింది ఎవరైనా చెప్పండి, చెప్పాలి. ఇంతసేప తల్లి పిల్లల్ని ఎప్పుడు బాధ పెట్టింది? తాను హృదయపూర్వకంగా వంటలు చేసి ఊరు నుండి కొనుక్కొచ్చి పెట్టేటప్పుడు బాధ పెట్టింది. ఎందుకు? అరే నీకు బ్రేక్ తెచ్చాను, అది పెడతా, చెప్పిన మాట వింటావా? మనం 2 సార్లు చెప్తే పోనన్నావు. వాడిక తినటానికి ఆశపడి తింటానమ్మా అని అంటారు. ఎన్నా పెట్టింది వినకపోయినా. కానీ అట్లా తల్లి వాడిని మంచిగా మార్చాలని చూసి, దేవుడు కూడా అంతే. అరే ఈసారి క్షమిస్తాను, బాగుంటావా? ఉంటానే, రాగం తగ్గిపోయింది, బాగానే ఉంటాడు. మళ్ళీ కొద్ది రోజులకి అందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, అహంకారం వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి వద్ద జ్ఞానం ఉన్నది. వినయము అంటే తగ్గించుకోవడం, క్షమించడం. ఇతరులకు క్షమించే మనసు మనకి ఉండాలి. లేకపోతే మనకు పొరపాటున దీవిన రాదు. అందుకని ఇక్కడ దేవుని యొక్క నామము పేరిట సొలొమోను చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, యోబు దీవెనకు ముందు ఒక మాట మాట్లాడతాడు. 42వ యోబు గ్రంథం 5వ వచనం. 42వ యోబు గ్రంథం 5వ వచనం. నా ప్రాణమా నీవు ఏల పొంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుతున్నావు. 42వ యోబు గ్రంథం 5వ వచనం. వినికిడి చేత ఏంటంట? వినికిడి చేత. చాలా జాగ్రత్తగా ఈ మాట. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను
వినికిడి లేకుండా మీరేమంటారు? ఒకసారి ఎవరో వచ్చినట్టుందే, ఎవరో మాట్లాడినట్టుందే, అలా ఆశ పెట్టుకుంటే దేవుణ్ణి మీరందరూ నాకులాగా కన్నులారా చూడొచ్చు. హల్లెలూయా. చెవులారా దేవుడి గురించి మీరు వినొచ్చు, చెవులారా వినొచ్చు మాట్లాడే దేవుడు, కన్నులారా చూడొచ్చు ఆయన. అది బైబిల్లో ఒకసారి ఉండేది. దేవుణ్ణి ఇప్పుడు కానీ ముందు కాలం కానీ వెనకాలం చూసిన అది వేరే సందర్భం, అది వేరే సందర్భం. కనుక మాట్లాడే దేవుడు, కనపడే దేవుడు, పిలిచే దేవుడు, పలకరించే దేవుడు, పరిచర్య చేసేటటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకని అక్కడ అంటూ ఉన్నాడు కదా యోబు గారు, వినికిడి చేత. వినికిడి అంటే ఏంటి? ఒక వస్తువు పడేసాం, శబ్దం వచ్చింది. ఏది అక్కడ శబ్దం? ఏంటి అనేది వినికిడి. అది విన్నాడు, చెప్పుకున్నారు. యోబు కంటే ముందల అనేకులు చెప్పుకున్నారు. దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఎవరున్నా లేకపోయినా ఆయన విడుబడి ఎడబాయి అనేటటువంటి ఎన్నో సంగతులు యోబు గారు విన్నాడు. ఆ విన్నదాన్ని తాను కన్నులారా చూసేటట్టుగా తన విశ్వాసాన్ని భక్తిని కాపాడుకున్నాడు. గట్టిగా చెప్పండి. ఏం కాపాడుకున్నాడు? భార్య ఏమంది? సావు. ఎవరు భార్య? నువ్వు సావు, నీ దేవుడిని దూషించి నువ్వు సావు. దేవుడు ఏమన్నా? యోబు ఏమన్నాడు? ఇచ్చిదారా, కష్టాల్లోనేనా, మరి సంతోషాలు అట్లా అనలేదే నువ్వు? రోజుకి ఎన్ని ఆటలండి? యోబు గారు ఇంట్లో ఎన్ని కోసాడు చూసారా? యోబు గారు మొదట అధ్యాయంలో చూస్తే బాగా మాసం తిని ఆడోడు మాత్రం మొగుడిని నువ్వు సావు అంటారు. యోబు వాళ్ళ ఇంట్లో కలిగితే మీద పోత జంతువులు ఆ మాసం వండుకొని తిని ఆ కలిగితే ఏమంటుంది? నువ్వు సాగు, నీ దేవుడిని దూషించు. ఎందుకంటే దేవుడిని దూషించాలి అని దేవుడు యోబు ఆలోచిస్తే, యోబుకి ఆయన ఏం చేశాడండి? వినికిడే అనుకున్నాడు, కానీ కన్నులారా చూశాడంట. ఎలా చూశాడు చూడండి. కన్నులారా, ఎలాగా? కన్నులారా. 3వ వచనం వాడు చదువమ్మా. ఎవరు? యోబు భార్య. జ్ఞానము లేని మాటల చేత. చూసారా? జ్ఞానము లేని మాటలు. దేవుడు ఆడున్నాడు, ఉంటే కనబడమను, మాట్లాడమను, నేను మారుతా. మారు మనసు లేనివాడికి దేవుడు కనపడితే ఏం చేస్తాడు? సత్తాడు. చెప్పండి ఆ మాట మీరు ఎవరైనా. మారు మనసు లేనివాడు కనుక దేవుడు వాక్యం తెలియనివాడు మనం అడగొచ్చు, నాకు ఒక్కసారి నీ పాదాలు, ఒక్కసారి నువ్వు కనపడు, ఒక్కసారి నువ్వు మాట్లాడేయా. ఆయన మాట్లాడతాడు, కనబడతాడు, కానీ ఆయన పాదాలు అందరికీ ఇవ్వడు. హల్లెలూయా. బైబిల్ ఎంతమందికి ఇచ్చాడు ఆయన పాదాలు? ఎంతమందికి ఇచ్చాడండి? ఎవరెవరు ఆయన పాదాలు పట్టుకున్నారు చెప్పండి. యేసయ్య శిష్యుల పాదాలు కడిగాడు, శిష్యులు ఆయన పాదాలు కడిగారు. ఒక ఆడ మనిషి ఆయన పాదాలు కడిగి, ఇంకంతే. ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళ చరిత్ర ఆకాశం భూమి తలకిందులయ్యేటట్లుగా ఉంటుంది. వాళ్ళ చరిత్ర, శిష్యుల చరిత్ర. అందుకే అట్లా యేసయ్య పాదాలు పుట్టారు కనుక పాపాత్మనాలైన శ్రీ ఇదిగో ఆయన పాదాలు తాకింది కనుక, ఇదిగో మరి ఆ లాజరు సహోదరి ఆయన పాదాలు తాకింది కనుక చూసారా, వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఇలా వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడ్డాయి, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట ఉంది.
అపొస్తలుల కార్యములు 5:41. అపొస్తలుల కార్యములు ఆ నామము కొరకు ఆ నామము కొరకు అవమానము పొందుటకు చాలా జాగ్రత్తగా చదవాలి. చదువు. ఆ నామము కొరకు ఆ అవమానము పొందుటకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున ఆ వారు సంతోషించుచు వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము ఆ దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని. చూడండి, మనకి గొప్ప ఆశీర్వాదాలు, ధన్యతలు, ఎండి బంగారాలు, ధన్యదానాలు మనకి ఎట్లా ఇచ్చారో తెలుసా? మనము ప్రతిరోజు మానక దేవుణ్ణి గ్రామాలకి, పట్టణాలకి, పల్లెలకి మోసాం. హల్లెలూయా. కుటుంబాలకు మోసాం. హల్లెలూయా. వాళ్ళని మనతో ఉన్న దీవెనలకు పంచాం, మనతో ఉన్న ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నా నామము కొరకు చూసారా? దేవుడి నామాన్ని దేవుడి నామం కోసం ఏం చేయాలంట? అవమానమైన నిందలైన చాలా మంది అంటారు తెలుసా, నన్ను అంటున్నారు, నేనెట్టన్నారు, ఇది నేను రాను. దేవుని కోసం అక్కడ చూడండి ఏమి రాశాడో, అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడ్డాం. దేవుని పేరట మనల్ని అవమానపరచవచ్చు, నిందించవచ్చు, ఇంకేదేదో చేయవచ్చు. ఇంకేమంటున్నాడు కిందకి? సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించు. చూసారండి ఏం చెప్తున్నారంట? యేసే క్రీస్తుని ఎక్కడెక్కడ చూడండి, ఎక్కడెక్కడ? ఇందాక దశలోనికి మనం ఎత్తాం కదా, 2వ అధ్యాయము 4వ వాక్యంలో కింద భాగంలో ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్దాం. చివరి మాటకి దశలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో కింద దేవుని మందిరానికి, నాకైతే చూడాలి, మీరు దేవుని మందిరానికి వచ్చే కూర్చునే మీరు దేవుడు అన్ని మీకు తెలియపరిస్తే ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరు మిమ్మల్ని మోసమో మీకు అర్థమైపోద్ది. వాడు ఏం చెప్తున్నాడు ఏంటో మీకు అర్థమైపోద్ది. అండర్లైన్ చేసుకోండి. మీకు ప్రార్థన వచ్చినా రాకపోయినా, పాటలు వచ్చినా రాకపోయినా, అప్పుడప్పుడు వచ్చి మందిరంలో కాసేపు కూర్చొని పోయారనుకో, ఎల్లమింటి కాడ పొలం ఇంటి కాడ కూర్చుంటే ఎల్లం ఏం చేసింది? అదేంటి మొన్న వాళ్ళకి వచ్చింది అనుకుంటే టీ అడిగింది. ఏసఐ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? నా దగ్గరకు వచ్చింది కనుక నేనేమైనా ఇయ్యాలి, పెట్టాలి, చెయ్యాలి అని అనుకుంటారు. అనుకొని దేవుని మందిరం కాడున్న పరిచారికులను ప్రేరేపిస్తారు. ఇదిగా ఆనందంలో లేదా ఆమెకి ఏదైనా చేయి. చూసారా? చదవడం వల్ల ఒకసారి చదువు. ఎవడును మిమ్మల్ని మోసపరుస్తాడనుందా? మోసపరచలేడు. ఎందుకని? వాడి దానివైనా చదువుకున్నాడు అయినా,
అన్ని నీకు చక్కగా అర్థమవుతుంది. అపొస్తలుల కార్యానికి రండి. ఇక్కడ చదివిన మాటను చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఆ నామము కొరకు వారు సంతోషించుచు. అసలు ఈ మాటని మన జీవితంలో పాటించగలమా? అవమానం వస్తే నిందొస్తే నేను ఎన్నోసార్లు పాటించాను, నేను ఎన్నోసార్లు ఈ మాటను భరించాను. చూసారా, పాస్టర్ గారు రావట్ట, పాస్టర్ గారు ఏమంట అని అన్నప్పుడు అవన్నీ ఆయనే చూసుకుంటానే అని నేను ఇట్లాంటి ఎన్నో బరాయించాను. సంతోషించాను. నేను సేవ చేసుకుంటా. అన్నయ్య దొంగడు ఏం చేస్తాడండి చెప్పండి? దొంగడు ఏం చేస్తాడు చెప్పట్లా? మీరు దొంగడు ఏం చేస్తాడు? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే చెప్పండి. కావంట భారీ గోడ దూరికి పాపం చేస్తా ఉందంట. అనుకుంటుంది నేను గోడ దూరికి పాపం చేస్తున్నాను, ఎవరు నన్ను తెలుసుకోలేకపోయారు అనుకుంటే శివరాత్రి ఒకటి తెలుసుకుని తనకాయ బదులు పెట్టారు. తాజా వార్త. ఏ వార్త? తాజా వార్త. ఎందుకంటే తలకాయ బాధలు పడతాం చెప్పండి? మగవాళ్ళు ఆడ మనిషి తలకాయ మీద ఎందుకు పడతారండి? ఆడ మనిషి బాగుంటారు. చాలా మంది ఆడవాళ్ళు అంటారు ఒంటి మీద కొట్టు, పిల్లల మీద కొట్టు. ఒంటి మీద, పిల్లల మీద ఎక్కడ కొట్టిన ఆడ మనిషికి దెబ్బ తగలదు. దెబ్బ తగలదు. తగిలినట్టున్నా మళ్ళీ మధ్యాహ్నానికి మానిపోతుంది. తలకాయ మీద కొడితే ఏం లేదు, తిరుగుతా ఉంటుంది. చూసారా? ఎందుకు ఈ మాట బైబిల్లో ఆది కాండంలోనే చెప్పాడు దేవుడు. చూసారా? అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా? సామెతల గ్రంథంలో పురుషుడు తలెత్తుకునే పని నువ్వు చేయలేదు కనుక నిన్ను తలకాయ మీదే కొట్టాలి. హల్లెలూయా. చూసారా? చూసారండి? పురుషులు తలకాయ ఎత్తుకొని తిరగాలంటే ఆడ మనిషి ఏం చేయాలి? కుటుంబానికి అవమానం లేని మనిషిగా జీవించాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకొని, మీరు ఆడ మనిషి అవమానం లేకుండా జీవించండి. మిమ్మల్ని సత్యం దాకా జనం మీరంటే భయపడతారంటే, భయపడతారంటే నింద అవమానాలు వస్తాయి. ఇప్పుడు పాపం చేసేవాళ్ళు దొరికారా? పాపం చేయని వాళ్ళు కూడా దొరికారా? చెప్పలేదే. పాపం చేసేవాళ్ళే దొరుకుతారు, దొంగతనం చేసేవాళ్ళే దొరుకుతాడు, మిగతా వాళ్ళు ఎందుకు దొరుకుతారు? ఈ నిందల ద్వారా సంతోషించే వాళ్ళు ఎప్పటికీ ఎవరికి దొరకరు. హల్లెలూయా. కనుక అవమానము ఆలయములో కూర్చుండే నీకు రానివుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ రాశాడు, ఆలయములో కూర్చుండే నువ్వు ఎవడు నిన్ను మోసపరచకుండా చూసుకోగలవు. చూసారా? ఆలయంలో కూర్చోలేడనుకో చాలా మంది ఉంటారు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు. ఏంటి ఆ మోసం అని అంటే ఆడు చెప్పిందల్లా మేము చూసారా? అందుకని మీరు తల్లులు కానీ సంఘం అనేటటువంటి తల్లికి కానీ అవమానం లేకుండా జీవించడానికి ఈ రోజు ప్రసంగమే మీ అందరికీ. చూసారా? కనుక బడిలో బెత్తం, గుడిలో గద్దింపు. అది ఉన్నప్పుడు ఆ పిల్లవాడు సంతోషకరమైన వార్త, పాస్ అయ్యాడన్న వార్త మాత్రమే చెప్తాడు, కానీ మిగతా వార్తలు మనకి వినిపించదు. ఆలయంలో గద్దించేది ఎందుకంటే గద్దించాలి, ఎందుకు గద్దించాలి, బోధించాలి, బుద్ధి చెప్పాలండి? చెప్పండి. కొలసి 1:28 ఏం చెప్తాడు? చదవద్దులే. ప్రతి మనిషిని బోధించి, బుద్ధి చెప్పుచు, ఖండించు,
సంపూర్ణులుగా చేసి సమస్త విధములైన దేవుని దగ్గర నిలబెడతాను. దొంగ దగ్గర కాదు, పోలీస్ స్టేషన్ దగ్గర కాదు, ఇంకోసారి కాదు నిన్ను నిలబెట్టేది. దేవుని ఆలయంలోకి వచ్చి కూర్చున్న నువ్వు దేవుని వాక్యము నిన్ను అక్కడ నిలబెడతానికి. ఇదే జ్ఞానం. ఏ జ్ఞానం? సంపూర్ణమైనటువంటి జ్ఞానం. ప్రతి మనిషినికి బోధించుతూ బుద్ధి చెబుతుంది. సమస్త విధములైన జ్ఞానము సమస్త విధములైన జ్ఞానముతో. ఇదే జ్ఞానం. ఏ ప్రసంగం ఎలా చేయాలో 7 రకాల జ్ఞానాలు ఉన్నాయి. జ్ఞానాలేంటి? 7 రకాలు. చూసారా? ఆ జ్ఞానముతోనే నిన్ను గర్దిస్తున్నారు కానీ నిన్ను బాధ పెట్టాలని కానీ, లేకపోతే నిన్నేదో మనుషుల్లో తక్కువ చేయాలని కానీ కాదు. గర్దించేది నిన్ను దేవుడి దగ్గర నిలబెడతానికి, బోధించేది నిన్ను దేవుడి దగ్గర నిలబెడతానికి. కనుక ఈ రాత్రి మీరందరూ కూడా గద్దింపుకి మరి సమస్త విధమైన జ్ఞానానికి ఆలయంలో కూర్చొని అవమానం నీకు దూరమగును గాక, అవమానం నీకు దూరమగును గాక, అవమానం నీకు దూరమగును గాక. దేవుడి వర్తమానాన్ని నీ హృదయంలో స్థిరపరిచి బలపరచును గాక. మోకరించండి.